ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ స్పెషల్ ఏంటంటే 31st December 2025 వెళ్ళిపోతుంది. ఇవాళ రాత్రికి ఎట్లాగో మందు అవుతాం. అయితే తినకుండా మాత్రం మంచిగా ముందు తినండి, మందు తాగిన తర్వాత అయితే తినండి. అదే నేను చెప్పాల్సింది ఏంటంటే, మంచిగా ఇష్టంగా కడుపు నిండా మధ్యాహ్నం ఈ టైం ఇప్పుడు 4 గంటలకు 5 గంటలకు 3-4 గంటల వరకు మంచిగా కడుపు నిండా తినండి. తిన్న తర్వాత 7-8 గంటలకు మంచిగా ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకొని 1 కిలో చికెన్ తెచ్చుకొని ఫ్రై చేసుకొని, చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, రొయ్యలు, ఎనీథింగ్ ఏదైనా సరే మీ ఇష్టం, ఒక ఫుల్ లేదా ఒక హాఫ్, ఎవరి రేంజ్ అంది, ఏది కావాలంటే అది. ఈ దరిద్రమైన ఈ సంవత్సరం పోతుంది. ఈ 2025లో మనం ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని నష్టాలు పడ్డాము, ఆ దరిద్రం అంతా పోని అని ఈరోజు మంచిగా ఈవినింగ్ స్నానం చేసి మన ఇష్టదైవమైన మన ఫస్ట్ ఇంట్లో పూజ చేసి, మన ఇష్టదేవునికి పూజ చేసి, దాని తర్వాత బయట గుడికి వెళ్ళి గుడిలో పూజ చేపించుకొని, గుడిలో దేవునికి మొక్కి, శివునికి మొక్కి ఈ సంవత్సరం ఇంతటితో ముగుస్తుంది. ఈరోజు రాత్రి 12 గంటల వరకు. నాకు 12 తర్వాత నుండి నా 2026 సంవత్సరం నాకు శుభ సందర్భంగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకొని మంచిగా ఒక వైన్స్ పోయి మీకు కావాల్సిన ఒక ఫుల్ హాఫ్, మీతో ఎంత స్తోమత ఉంటే అంత స్తోమత, కాకపోతే గొడవలు అలాంటివి పెట్టుకోకుండా మీకు నచ్చిన వాళ్ళతో మందు తాగండి. ఈరోజు నచ్చిన వాళ్ళతో అంటే లైక్ వాళ్ళతో ఇష్టం ఉండాలి, అలాంటి వాళ్ళతో మందు తాగండి. గొడవ పడకండి తాగేసి చిల్లరగా నువ్వెంతరా అంటే నువ్వే. ఈరోజు హ్యాపీ వెళ్ళిపోవాలి. రేపు నైట్ 12 గంటల వరకు హ్యాపీ వెళ్ళిపోవాలి. అంటే 1 డే 1st January అనేది కంప్లీట్గా ఇయర్ స్టార్ట్ డే కాబట్టి వెళ్ళిపోవాలి. ఓకేనా? నేనైతే ఈరోజు ఏం చేసిన అంటే అదే ప్రయత్నంలో చేసిన, కరెక్ట్గా అన్నీ మీకు చెప్పినట్టు చేసిన. నాకు ఇష్టమైన ఆకుకూరలు అంటే ఇష్టం, నాకు బాగా ఆకుకూరలు, వెజిటేబుల్ కర్రీస్ అంటే నాకు చాలా ఇష్టం. నాన్ వెజ్ అంటే వీక్లీ వన్స్, వెజ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు లేవగానే బయటకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మంచిగా సుక్క కూర తెచ్చుకొని నా స్టైల్లో, నా తెలంగాణ స్టైల్లో, నా మెదక్ స్టైల్లో మంచిగా సుక్క కూర వండుకున్నా. రైస్ ఉన్నాయి, జొన్న రొట్టెలు తెచ్చుకున్నా, చపాతీలు ఉన్నాయి, అన్నీ లిటిల్ బిట్గా కడుపు నిండా తింటా. మళ్ళీ రాత్రి తాగి వచ్చిన తర్వాత ఇప్పుడు పోయి స్నానం చేస్తా. స్నానం చేసిన తర్వాత ఇంట్లో మా డాడీకి చనిపోయిన వాళ్ళకు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు ఎవరికైనా సెండ్ ఆఫ్ అంటే అగరబత్తీలు ముట్టించి దేవునికి దీపం పెట్టి, దాని తర్వాత బయట దేవునికి దండం పెట్టి అలానే వైన్స్కి వెళ్ళిపోయి వైన్స్ కూడా మంది తీసుకొని వచ్చి తాగుకుంటూ టీవీ చూసుకుంటూ ఎంజాయ్గా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్ 25 కమ్ టు 26లా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎవ్వరూ ఇబ్బంది పడొద్దని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. జై శ్రీరామ్. అయితే మీరు చూస్తారా నేను వండిన కర్రీ చూడండి. ఈరోజు ఇది నా స్పెషల్ డిష్, ఫుల్ కలర్ఫుల్. ఏంటంటే సుక్క కూర, టమాటా, ఉల్లిగడ్డ. అంటే దీంట్లో ఉల్లిగడ్డ కనిపిస్తుంది కదా అక్కడ, అది పచ్చి ఉల్లిగడ్డ ఉంటాడు, రా ఉల్లిగడ్డ ఉంటుంది, అంటే సగం ఉడుకుతుంది అది అక్కడక్కడ వస్తుంది. సూపర్ ఉంటుంది. తిని టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, కిర్రాకు ఉంటుంది. మీరు ఇష్టంతో ఇట్లా వండుకొని చెట్టు నుండి ఇష్టంగా కళ్ళు తెచ్చుకోండి. ఇట్లా ఈతవనంకి వెళ్ళి కళ్ళు తెచ్చుకున్నా, అది తాగుకుంటా తినేసి, అంటే ఇప్పుడు కాదు నైట్కి. ఓకేనా? ఇట్లా ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.
మళ్ళా ఇది నా 2025లో లాస్ట్ వీడియో. 2026 ఫస్ట్ వీడియో ఖతర్నాక్ వీడియో తీస్తాం, అందరికి నచ్చుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.